పాకిస్తాన్ సీజ్ ఫైర్‌కి ఒప్పుకుందంటే ఫస్ట్ మనల్నొచ్చి అటాక్ జేసి, మనం దానికి రిటాలియేట్ అయితే, ఎళ్లి ఆ యూఎస్‌లో ఉన్న పెద్ద హీరో గారికి చెప్పుకోవడము, ఆ హీరో గారు పెద్ద నైటంతా మాటామంతి కలిపి అందరితో, ఆయన మీడియేట్ జేసి ఏంది సీజ్ ఫైర్‌కి అగ్రీమెంట్ జేయించిండు. నెగోషియేట్ జేసిండాయన. ఆ నెగోషియేట్ జేసి పెద్ద ట్వీట్ జేయడము ఏందది? కంగ్రాచ్యులేషన్స్ ఆన్ బోత్ ద కంట్రీస్ ఫర్ యూజింగ్ గ్రేట్ ఇంటెలిజెన్స్ అండ్ కామన్ సెన్స్. ఈ పెద్ద మనిషి కామన్ సెన్స్ గురించి మాట్లాడడం. అయ్యిండు గదా! ఇప్పుడు. సీజ్ ఫైర్ అయింది. 2 గంటలు గూడా కాలేదు. అందరి ముందు పెద్ద జోకర్ అయి నిలబడిండు గదా! మన సేఫ్టీ కోసం మనం ఏదో జేసుకుంటున్నాము. ఈ టైంలో పాకిస్తాన్‌కి ఫండ్ రిలీజ్ జేయడం అవసరమా? ఫండ్ రిలీజ్ జేయడం వల్ల ఏంటి? వాళ్ళు దాన్ని వార్‌కే వాడతారు. వాళ్ళని టెర్రరిజం కోసమే వాడతారు. అంటే ఎలాంటి సిట్యుయేషన్ తీసుకొచ్చారంటే ఇప్పుడు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ గాదు. ఇండియా వర్సెస్ ద వరల్డ్ అనే సిట్యుయేషన్‌కి లాస్ట్ నైట్‌కి మనల్ని తీసుకొచ్చి, ఇవాళ సీజ్ ఫైర్‌కి పొత్తు కుదుర్చుకొని కూర్చోబెట్టారంట. అట్లా అని చెప్పి మనల్ని నమ్మిచ్చి బ్యాక్ స్టాబ్ జేయడము. సరేరా మీ బుద్ధులంతే. మీ పాకిస్తానీలు మీ బుద్ధులంతే. అట్‌లీస్ట్ ఒక 1 డే అన్నా ఆగాల్సింది గదా! 2 గంటలు కూడా ఆగలేదు. ఇండియా అసలు సీజ్ ఫైర్‌కి ఎందుకు ఒప్పుకుంది అని మీకేమైనా థాట్స్ ఉంటే, ఇప్పుడు ఇండియా సీజ్ ఫైర్‌కి ఒప్పుకొని, దాన్ని వెంటనే పాకిస్తాన్ వాళ్ళు వయలేట్ చేయడం వల్ల, పాకిస్తాన్ ఏంటో మళ్ళీ వరల్డ్ మొత్తానికి తెలుస్తుంది. అంటే ఇంతకుముందు తెలీదని గాదు. ఇప్పుడు వాళ్ళు బయటికి ఎలాంటి నెరేటివ్ పెట్టినా ఇప్పుడది పనికి రాదు. బేసిక్‌గా ఇండియా ఇక్కడ వరల్డ్‌కి ఏమని చూపించింది అంటే, మేము పీస్ కోసం ముందుకొచ్చాము. కానీ వాళ్ళు దానికి రెడీగా లేరు. ఇదే అవుతుంది. మేము పీస్ కోసం ముందుకెళ్తే ఇదే మాకు అవుతుంది అని వరల్డ్ మొత్తానికి చూపించారు. ఐ వుడ్ రియల్లీ సే ఇండియా యాక్చువల్లీ మంచి స్టెప్ తీసుకుంది సీజ్ ఫైర్ కోసం ఒప్పుకొని. బికాజ్ అవతల వాళ్ళ బుద్ధులేంటో బయటకొచ్చాయి. ఇప్పుడు ప్రపంచం మొత్తానికి కూడా తెలుస్తుంది. వచ్చి వేరే వేరే కంట్రీస్ వచ్చి వాటిని సపోర్ట్ చేస్తున్నాయి గదా! మన యూఎస్ హీరో గారు గూడా వచ్చి ఏదో కామన్ సెన్స్ అది ఇది అని చెప్పి మనల్ని మాటలు అన్నాడు గదా! ఇప్పుడు పాకిస్తాన్ చాలా చాలా పెద్ద తప్పు చేసినట్టు. ఆ యూఎస్ హీరో గారి ఈగో హర్ట్ చేసింది. పెద్ద కంట్రీ హీరో గారిని ఈగో హర్ట్ చేస్తే ఎలా ఉంటుంది? వాళ్ళు వాళ్ళు చూసుకుంటారింక.